పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పెళ్లి కథా చిత్రం అనే ఈ షార్ట్ ఫిల్మ్కి ఈ టీమ్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఐ హర్డ్ దట్ దే ఫ్రమ్ కువైట్ అండ్ దెన్ యంగ్స్టర్స్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఐ రియలీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ఫుల్లీ దే డూ బెటర్ అండ్ బెటర్ వర్క్. ఆల్ ద బెస్ట్. కువైట్ మహానగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన చిన్న దేశాలలో ఈ గల్ఫ్ నగర దేశం ఒకటి. 13 లక్షల మంది సొంత జనాభా మాత్రమే ఉన్న ఈ దేశంలో మన తెలుగువారు 1.5 లక్షలు. వారిలో దాదాపు 90% మంది శ్రమజీవులే. సొంత ఊరిని ఉన్న ఇంటిని విడిచిపెట్టి శ్రమతో తమ సమర్థతతో ఈ దేశ పురోగతికి తోడ్పడుతున్న వలస జీవులందరికీ మా సలాం. ఇకపోతే మనిషి బ్రతకడానికి కావలసిన కనీస అవసరాలు తిండి, బట్ట, నీడ అన్న విషయం మనకు తెలుసు. వీటన్నిటితో పాటు ఈ లిస్ట్లో మన తెలుగువారు కలిపేసుకున్న మరో కనీస అవసరం సినిమా. కొందరికి సినిమా అంటే ఆసక్తి, కొందరికి ఇష్టం, కొందరికి ప్రేమ, కొందరికేమో కోపం, కొందరికి ఆరాధన, మరికొందరికైతే పిచ్చి. అలాంటి పిచ్చితోనే ఒకే గూటికి చెందిన వలస పక్షులైన వీళ్లందరూ ఒక చిరు ప్రయత్నం అనే కన్నా పెను సాహసమనే చెప్పాలి, ఒక లఘు చిత్రంతో మీ ముందుకొస్తున్నారు. ఇది పూర్తిగా కువైట్లో నివసించే తెలుగువారు నటించి నిర్మించిన తొలి తెలుగు లఘు చిత్రమైనందుకు గర్విస్తూ వీళ్లకు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్లుప్తంగా ఈ సినిమా కథేంటంటే, తన ప్రేమను పెళ్లితో నిజం చేసుకునే క్రమంలో తనకు ఎదురైన సమస్యలను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న ఓ తెలుగింటి అమ్మాయి కథను సరదాగా, హాస్యభరితంగా చెప్పే ఈ ప్రయత్నమే ఈ పెళ్లి కథా చిత్రం. Hi, yes sir. I am looking for a sports toy car. Second row to the left, sir. Thank you. Okay. ఇక్కడ గిఫ్ట్స్ అన్ని పెట్టింది చూడ్డానికి కాదు, కొనడానికి కూడా. నచ్చితేనే కదా కొనేది, చూస్తేనే కదా నచ్చేది. అందుకే చూడని. నీకంతగా చూడాలనిపిస్తే కొని ఇంటికి తీసుకెళ్లి నచ్చినంతసేపు చూడు. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావనుకో, కొనడానికి కాదు కొట్టేయడానికి వచ్చావు అనుకుంటారు. సరే సరే, వెంటనే కొనేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నేను ఒక యుద్ధ సైనికుడి బొమ్మ కోసం వెతుకుతున్నాను. నేను ఒక స్కూల్ టీచర్ని, పిల్లలకి చెప్పాలి. ఓకే, ఉందా? ఒక్క నిమిషం మేడం, చూపించు. వామ్మో, బొమ్మ ఇరిగింది. మా ఓనర్కి తెలిస్తే నన్ను అడ్డు ఇరుగుద్ది. దీన్ని ఎలాగో మేనేజ్ చేసి అమ్మేయాలి. ఇదిగోండి మేడం మీ బొమ్మ. అదేంటి చేయలేని బొమ్మ ఇచ్చారు? మీరు అడిగింది ఏంటంటే యుద్ధ సైనికుడి బొమ్మ. యుద్ధ సైనికుడు యుద్ధంలో కాలో చేయపోద్ది కదా, అలానే ఈ చేయిపోయింది. ఓహో,
ఎంత? 5K అండి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. అయిందిరా బాబా. ఏంటోరా ఈ మధ్య వ్యాపారం బొత్తిగా డల్ అయిపోయింది. గిఫ్ట్లకి గిరాకీ ఉండట్లేదు. ఎలా ఉంటదండి? ఇప్పుడు అంతా గిఫ్ట్లు ఇచ్చి ప్రేమించుకోవట్లేదు, నెట్లో కిస్లు ఇచ్చి ప్రేమించుకుంటున్నారా? బహుమతుల కన్నా బొకేలు బెస్ట్ అని ఆటితో సరిపెట్టుకుంటున్నారు. నిజమేరా, ఈ బొకేల వల్ల మన వ్యాపారానికి పెద్ద బొక్కే. పెద్ద బొక్కేనండి. బుద్ధి లేదు, అమ్మాయిని గుద్దడానికి సిగ్గు లేదు. సారీ మేడం, చూసుకోలేదు. అవునులే, అమ్మాయిని గుద్దేటప్పుడు ఎందుకు చూసుకుంటారు? అమ్మమ్మని గుద్దేటప్పుడు మాత్రం చూసుకుంటారు. సారీ అండి, నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడివి కాకపోతే నీకు కోపం ఎందుకు రావట్లేదు? నేను అలాంటి దాన్ని కాబట్టి నాకు కోపం వస్తుంది. ఇంత చిన్నదానికి లాజిక్లు మాట్లాడకండి. సారీ చెప్పాను కదా, వదిలేయండి. తప్పు నీదుంచుకొని అతన్నంటావేంటి? ఏ ఆపు, మనం వెళ్ళి గుద్దినా వాళ్ళొచ్చి గుద్దినా లాభం సాటిస్ఫాక్షన్ వాళ్ళకి, కోపం బాధ మనకి. అందుకే మనం తిట్టాలి, వాళ్ళు పడాలి. నువ్వు మారు. సర్లే పద పద. బేరర్ సార్, ఒక చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకురా. సార్, నోట్లో పెట్టుకోగానే సార్ జిల్లు అనిపించాలి. జిల్లు అనిపించాలంటే కరెంటు పట్టుకోండి. నోరంతా ఏం కర్మ, ఒళ్ళంతా జిల్లుమంటుంది. ఒక వెనీలా ఐస్ క్రీమే. సార్. వెయిటర్. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. 2 ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ గా తీసుకురావాలి. ఓకే. నోట్లో పెట్టుకోకనే సాఫ్ట్ గా కరిగిపోవాలి. అబ్బా, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, ఇదేం ఫేస్ క్రీమ్ కాదు. ఓకే ఓకే, జోక్స్ ఆపి వెనిలా ఐస్ క్రీమ్ ఇవ్వు. ఈరోజు ఎవరి మొహం చూశాను, అందరూ ఇలాగే తగులుతున్నారు. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదండి, ఆ రోజు కూడా మీరే చూసుకోలేదు. ఈరోజు మీ అంతటి మీరే వచ్చి గుద్దారు కాబట్టి సరిపోయింది, లేదంటే మీ చేతిలో తిట్లు పడేవి. రియలీ సారీ అండి. అన్నట్టు మాటలో పడి ఆ దొంగ సంగతి మర్చిపోయాం. మనం చేసి వాడిని పట్టుకొని అవసరం లేదు. మరి చచ్చినట్టు వాడే వచ్చి సరెండర్ అవుతాడు. వీడు జులై సినిమాలో బ్రహ్మి టైప్ దొంగ అనుకుంటా. అంటే నా నోకియా ఫోన్ కొట్టేసి వాడి నోట్ ఫోన్ వదిలేశాడు. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఫ్రేమ్ లో వాడు మన ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. మళ్ళీ వచ్చావేంటి? అక్క, నీ ఫోన్ అక్క. సరే వెళ్ళు. ఆ ఫోను. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఫోను కొట్టేయకూడదు, కొనుక్కోవాలని అర్థమైందమ్మా. థ్యాంక్స్ అక్క.
లిల్లీ, అతను నన్నెందుకు తిట్టలేదంటావ్? తిట్లు రావేమో. అతను తిట్టినా బాగుంటుంది, తిట్టకపోయినా బాగుంటుంది. ఏ లిల్లీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినే. అతను వస్తే డెఫినెట్ గా అటువైపు నుంచే వస్తాడు. మనల్ని చూసి హాయ్ చెప్పడానికి ఇటు వస్తాడు. అప్పుడు నువ్వు కాలు అడ్డు పెట్టి అతన్ని నా మీద పడేలా చెయ్యి, సరేనా? ఆహా, అప్పుడేమవుతుందంట? మన వాడిలో లవ్ పుడుతుంది. ఇదా నీ ప్లాన్? చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూడట్లేదు? అన్ని సినిమాల్లో వర్కౌట్ అయ్యిందా లేదా? సరే తల్లి, నీ ఇష్టం. హే లిల్లీ, వాడు వచ్చేసాడే. ఈ సంతోష్ వచ్చాడు. మనల్ని చూశాడంటావా? చూస్తే వస్తాడా? ఇంకా రాడేంటే? వాడొస్తాడో రాడో తెలియదు, కానీ నేను అలా రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా. సరే. మొత్తం ప్లాన్ అంతా వద్దందా లేదా? వెనక ముందు చూసుకోకర్లా? సారీ మేడం, చూసుకోలేదు. ఇడియట్, చూసుకోకర్లేదు. నీ వల్ల ఎంత పని జరిగిందో తెలుసా? ఆపండి, మీరు తిట్టారంటే అర్థం ఉంది. మీరు తిడతారేంటి సార్? తిట్టక నువ్వు చేసిన పనికి సన్మానించాలా? అవును, మీరే కదా వీళ్ళొస్తే నా మీద పడేలా కాళ్ళు అడ్డుపట్టి పడేమన్నారు. నేను చెప్పింది ఈ అమ్మాయిని కాదురా, ఆ అమ్మాయిని. ఏ అమ్మాయో నాకెలా తెలుస్తుందండి? మీకేం తెలుసు? ఇదేదో తేడా కొట్టేలా ఉంది. అరే మనం జంపురోయ్. చూసుకుంది చాలు, పోదాం పద. అబ్బా, అప్పుడే వెళ్ళాలంటావా? మ్యాటర్ అర్థమైంది కదే. వీడు మనకన్నా ఫాస్ట్ గా ఉన్నాడు. చూసింది చాలు, పోదాం పద. ఆల్రెడీ నీ అడ్రస్ కోసం గాలం వేసి వెతుకుతూ ఉన్నాడు. పద. అడ్రస్ చెప్పెళ్ళొచ్చు కదా. కువైట్ సిటీ, బ్లాక్ నంబర్ 10, బిల్డింగ్ నంబర్ 5. ఓకేనా? ఎస్. అబ్బబ్బబ్బా, టికెట్స్ దొరుకుతాయో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావేంటే? బాహుబలే, ప్రభాసే. కూల్ కూల్, మనకి టికెట్స్ టెన్షన్ లేదు. ఆహా, మరే టెన్షన్ ఉంది? ఆ టెన్షన్ ఉంది. ఏ కొంపదీసి ఇది నీ పనా? ఆ రోజు నుంచి నీతో మాట్లాడాలని, నిన్ను ఇంట్రడ్యూస్ చేయమని చంపేస్తున్నాడే. అంటే ఈ ప్లాన్ నీదే అన్నమాట. మీ స్టోరీకి ఒక క్లారిటీ ఇద్దామని నేనే ఈ చారిటీ చేశాను. ఇక మీరు చూసుకోండి. నేను వెళ్తున్నాను, బాయ్. ఏ ఆగవే, హలో. ఏ తన కన్నులు చురకత్తుల్లా గుండెను కోస్తుంటాయి, తన నవ్వులు ఆగాయానికి మందును పూస్తుంటాయి. అరచేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది, తాకాలనిపించే తలపు రగిలిస్తుంటుంది. తానెవ్వరు అంటే అద్దంలో చూస్తే తనువో అమ్మాయి,
తెలిసే రంగుల నడిరే పైకెత్తని ఆరెప్పలు నిన్ను సూటిగా చూస్తుంటాయి మునుపెన్నడు చూడని కలలను చూద్దువు రమ్మంటాయి వణికే ఆ పెదవులు ఏవో కబురులు చెబుతుంటాయి విన్నాననుకున్నవి అన్నీ నిజమని నమ్మిస్తాయి ఇటురానని ఆవలి అంచున నిలిచే ఉంటుంది కాలానికి ఎదురీదేలా కవ్విస్తుంటుంది తానెవ్వరు అంటే అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి నిద్దరకే తెలిసే రంగుల నడిరే చీకటి రంగుల నడిరే అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి నిద్దరకే తెలిసే రంగుల నడిరే హాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆర్డర్ ప్లీజ్. హాయ్ హలో మేడం. 4 plates. हाँ मैडम. This items. Okay मैडम. And 4 plates this items. Okay. Or soft drinks for everybody. Okay मैडम. Order ఇక్కడ తీసుకో, డెలివరీ అక్కడ చేయి, అండ్ బిల్ కోసం ఇక్కడికి రా. మరి డబ్బుల కోసం ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్ వెళ్ళి తీసుకో. జోకులు మాకు వచ్చు, వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం. మ్యారేజ్ చేసుకొని కొత్త లైఫ్ లోకి ఎంటర్ కాబోతున్నావు, జాగ్రత్త. ఎందుకే? ఎందుకంటే మ్యారీడ్ లైఫ్ చాలా వింతగా ఉంటుంది. వింతగా ఉన్నా పర్లేదు, కానీ విరక్తిగా ఉండకుండా ఉంటే చాలు. ఇన్ని ఐటమ్స్ తినేలోగా డిన్నర్ టైం అయ్యేలా ఉంది. అవును, ఇన్ని తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కర్లేదు. సర్వర్ చెప్పండి సార్, ఏం కావాలి? ఇదిగో ఈ పేపర్స్ తీసుకువెళ్ళి అక్కడ కూర్చున్న అమ్మాయికి ఇచ్చేసేయ్. ఓకే సార్. హలో మ్యామ్, ఇట్స్ ఫర్ యూ. ఏంటి పేపర్? టిప్ ఎంత కావాలో రాసాడేమో. మీరంటే నాకు చాలా అది. నేను మిమ్మల్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నాను. మీరు కాదంటే నేను 100% చచ్చిపోతా. మీ పేరుని లెటర్లో రాసి ఈ లోకానికి నా ప్రేమని తెలియజేసి మరీ చచ్చిపోతా. నా ప్రేమని, ఈ పుష్పాన్ని మీ మనసులో పెట్టుకుంటారని ఆశిస్తూ. ఏం రాసింది? ఇట్లు పక్క టేబుల్ అరవింద్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఏంటి లెటర్? ఏమైందండి? రైటింగ్ బాగోలేదా? పరిచయం లేని అమ్మాయికి రాయడం బాలేదు. అంటే ప్రేమించాక పరిచయం చేసుకుందామని ముందే లవ్ లెటర్ రాసేసా. ఏంటి ఇది, లవ్ లెటరా? మరి బ్లాక్ మెయిల్ లెటర్ లా ఉంది. అయినా నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలాంటి వేషాలు వెయ్యకు నా దగ్గర. కానీ నేను మీకు ఫిక్స్ అయ్యాను. ఏయ్, చెప్తుంది నీకు కాదు. మీరు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను పాయిజన్ తగ్గి చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, నిజంగానే పాయిజన్ తగ్గి చచ్చిపోతాను నేను. ఇలాంటివి చాలా చూసాం. ఇంటికి వెళ్ళి బొజ్జు అమ్మ నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ ఆఫ్ సడన్ ఏంటి ట్విస్ట్? ప్రేమ పాయిజన్ అని బ్లాక్ మెయిల్ చేస్తాడేంటి? సిల్లీ ఫెలో. అసలు వాడు సూసైడ్ చేసుకోవడం కాదు, నాకే వాడి పీక పిసికి చంపేయాలనుంది. వాడి పీక పిసికితే నీ పెళ్లి మండపంలో కాదు, జైల్లో చేసుకోవాల్సి వస్తుంది.
పోనీ సంతోష్కి చెప్తే? ఆవేశంలో అతను ఏదైనా చేస్తే తనని జైల్లో పెడతారు. ఇప్పుడు ఎలాగే? ఈ పాయిజన్ బాటిల్ గన్ని ఎలా డీల్ చేయాలి? నువ్వేం టెన్షన్ పడికే, ఏదో ఒకటి చేద్దాంలే. ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ కెళ్ళి కూల్ గా ఆలోచిద్దాం పదా. చాలా టెన్షన్ గా ఉంది. ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా? ఐడియా? నలుగురు రౌడీల్ని పెట్టి కొట్టిద్దామా? ఇప్పుడే అనుకున్నాం కదే, అప్పుడే వచ్చేసారేంటి? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారమ్మా? అస్థి పంజరం లెక్కున్నావు నువ్వు. ఆగు పోరి. ఏ పోరి, మస్తుగున్నావు. నిన్ను 10 దినాల సంధి గమనిస్తున్నా. నీ ఇల్లెరికే దాని నుంచి దినాం నిన్ను ఫాలో చేస్తున్నా. నాకు మస్తుగా నచ్చినావు. షాది గిట్లా చేసుకుంటే నిన్నే చేసుకుంటా. కాదని మొరాయించినావు అనుకో, నిన్ను చంపుతా. కుదరకుంటే నీ వాళ్ళని చంపుతా. సంజైందానే పోరి, యాదుంచుకో. నా పేరు యాద్గిరి. అన్నా నువ్వు కేకన్నా. అరే ఊకోనరా బాయ్, మస్తున్నాడు అన్న. ఇస్తలేపో. ఏంటి ఇది ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దామే? ఒక్కరికిద్దరు అయ్యారు కదే. అది తెలుసు, ఇంకేదైనా చెప్పు. ఐడియా ఏంటది? ఆ బాటిల్ వాడి సంగతి బీచ్ లో వాడికి, బీచ్ లో వాడి సంగతి బాటిల్ వాడికి చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లం సాల్వ్. ఏంటే ఐడియా బాలేదా? నీ మొహల్లా ఉంది. వాళ్ళిద్దరూ గొడవ పడితే చివరికి ఒకరే కదా మిగిలేది. వాణ్ణేం చేస్తావు? ముందు సంతోష్తో మాట్లాడి పెళ్లి ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేయించు. ఈలోపు ఏదో చేద్దాం. ముందు ఏం చేద్దామో చెప్పు, తర్వాత పోస్ట్పోన్ చేయిద్దాం. ఐడియా. హాయ్. హాయ్. ఏంటాషా అర్జెంటుగా రమ్మను? కొంప తీసి చూయింగ్ గమ్ తినడానికా? అవును, నువ్వు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తావని ఇక్కడికి రమ్మని పిలిచాను. చా, నిజమా? నీ వెటకారం చూస్తుంటే మ్యాటర్ ఏదో ఉన్నట్టుంది. సంగతి ఏంటో చెప్పు. యాక్చువల్గా అది కొంప తీసి అదా? పట్టపక్కల ఇదేం పని? రాత్రైతే నాకు ఓకే, అర్ధరాత్రైనా నాకు నాట్ ఓకే. ఓ, పెళ్లికి ముందే ఇష్టం లేదని పెళ్లి డేట్ ముందుకు జరుపుదామని పిలిచావా? ఏ షట్ అప్. ముందు నేను చెప్పేది విను. పెళ్లి కాస్త ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేయమని అడగడానికి రమ్మన్నాను. ఏమైంది ఆశా? చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సంతోష్. ప్లీజ్ నా కోసం ఒక 1 వీక్ మ్యారేజ్ పోస్ట్పోన్ చేయవా? సరే ఆశా, నీ ఇష్టం, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్. హాయ్. వెల్కమ్ టు అవంతి ప్యాలెస్. ఓకే రీతు, మనం ప్లాన్ చేసుకున్నట్టు బాగా నటించాలి. ఆ బాటిల్ గారికి కొంచెం కూడా అనుమానం రాకూడదు. వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా కథ మొదటికొస్తుంది. డోంట్ వరీ, నేను నటించాను, జీవిస్తాను. వాడికి జీవితం లేకుండా చేస్తాను. థ్యాంక్ యూ రీతు. ఓకే, ఇట్స్ ఓకే యార్. ఏ రీతు, వాడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో. ఓకే. హాయ్. హాయ్. ఏంటి లేట్ అయింది? అది రెస్టారెంట్ ముందు బండి పార్క్ చేసి వస్తుంటే ఒక కుక్క వెళ్ళనీకుండా అడ్డొస్తూ ఇబ్బంది పెట్టిందండి. ఛీ, ఈ కుక్కలంతా ఇంతేనండి, ఏ పని సరిగ్గా చేయనివ్వవు.
కుక్క బతుకంటే అదే. కొన్ని మంచి కుక్కలు ఉంటాయిలేండి. ఎంత మంచి కుక్క అయినా మనిషితో సమానం కాదు కదండి. ఆపండి మీ కుక్కల గోల, ముందు ఆర్డర్ ఇవ్వండి. ఎవరిది అలా వస్తుంది? 1 చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. 1 మటన్ బిర్యానీ. 3 సాఫ్ట్ డ్రింక్స్. ఓకే మ్యామ్. ఏమైంది? అబ్బే ఏం లేదండి, పర్వతాలు కూడా ప్రేమిస్తాయా అన్న ఆలోచన వచ్చి ఆవేదన కలిగింది. ఓ అలాగా. అయ్యో ఇలా చెప్తుందండి. వామ్మో, క్యూట్ బాయ్ చుచ్చు. మీ పేరేంటి? ఎందుకు? తెలుసుకునేందుకు, పిలుచుకునేందుకు. అరవింద్. పేరు బాగుంది, గ్లామర్ ఇంకా బాగుంది. నేను మిమ్మల్ని ప్రేమించేస్తున్నాను. ఇంతలా ఉన్నావు, నీకు లవ్ ఏంటి? నాలోని లవ్ కనిపిస్తుంది కానీ లవ్ కనిపించట్లేదా? అది లవ్ కాదు, హార్మోన్ల కొవ్వు. కొవ్వైనా కొలెస్ట్రాల్ అయినా అన్ని నీకోసమేగా. నువ్వు నా ప్రేమను తీసుకోకపోతే బ్రతకలేను నేను. తీసుకుంటే నేను బ్రతకలేను. అలాంటప్పుడు నా హృదయాన్ని ఎందుకు తీసుకున్నావు? ఏంటి, దీని హృదయాన్ని నేను తీసుకున్నానా? ఎప్పుడు? కన్నీళ్ళు వచ్చాయి. ఆర్డర్ కూడా వచ్చింది. అరవింద్, ఏంటి న్యూ లవ్ స్టోరీ? ఓహో, ఇక్కడ నా హృదయాన్ని తీసుకొని అక్కడ నీ హృదయాన్ని ఇచ్చావా? బాగుంది ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఏ నోర్ముయ్, ఇందాకటి నుంచి చూస్తున్నా ప్రేమిస్తున్నా హృదయం ఇచ్చానంటున్నావు. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నీ గుండె నీ దగ్గరే ఉంది, అందుకే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నాకు ఇచ్చానంటావే అంటే నా ప్రేమనే శంకిస్తున్నావా? అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది? అయితే తీసుకో నా గుండె. నా గుండె జాగ్రత్త. ఏ సర్వర్, అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయి. పోలీసా? పోలీసా? వామ్మో వామ్మో. సక్సెస్. ఒక్క నిమిషం, ఆ బాటిల్ గడికి ఫోన్ చేస్తాను. హలో. ఏ అరవింద్, ఎక్కడున్నావు? అరవిందా? అరవింద్ ఎవరు? ఏ నువ్వేరా అరవింద్? ఓ నేనే కదా, ఏంటో చెప్పు. నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఇప్పుడు భయంతో వాడి పేరు వాడే మర్చిపోయాడు. ఎక్కడున్నావు? నేనా? ఇంట్లోనే ఉన్నట్టున్నా, ఏంటో చెప్పు. ఎందుకంటావేంటి? పోలీసులు వచ్చారు, నీ గురించి అడిగారు, నీ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసాను. ఎంత పని చేసావు? పోలీసులకు పేరు చెప్తేనే ఇంటికి వస్తారు, అలాంటిది నువ్వు అడ్రస్ చెప్పావా? నేను కువైట్ వదిలే పారిపోతాను. మరి నా సంగతి ఏంటి? మన ప్రేమ పెళ్లి సంగతి ఏంటి? నీ కోసం నా పెళ్లి
కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాను కదా. పోలీసులు వస్తే నాకు అవుద్ది పెళ్లి మీద పెళ్లి. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఫిక్స్ చేసుకో, నువ్వు వెళ్ళిపో. నేను కువైట్ వదిలి పారిపోతున్నాను. ఆ బాటిల్ గడ్ బాటిల్ పగిలిపోయిందిగా, ఇక ఆ యాదగిరి గాడిని రమ్మని పిల్లు, ఎట్లో కలిపేద్దాం. మామూలు వసూలు చేసుకురమ్మంటే మ్యాట్నీకెళ్ళి వస్తావు బే సాలేగాళ్ళు. హలో, నేను ఆశాని. చెప్పు. రేపు రెస్టారెంట్ కి రా. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి నీతో. గట్లానే వస్తది. రా రా, నిన్ను కుక్కలు కూడా పట్టుకోలేనంతగా పరిగెత్తిస్తా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇప్పుడు వచ్చేది ఎవరో తెలుసు కదా, యాద్గిరి. వాడి క్యాప్షన్ ప్రేమించకపోతే ప్రాణం తీస్తాడు. మనందరం కలిసి అతన్ని బాగా ప్రేమిద్దాం, ఇక్కడ నుంచి తరిమేద్దాం. ఏమంటారు? ఓకే. మన ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపిద్దాం, వాణ్ణి పరిగెత్తిద్దాం. ఓకే. మనం వాణ్ణి ఎలా భయపెట్టాలంటే, ప్రేమించకపోతే చంపేస్తానన్నవాడు ఆఖరికి కుట్టిన చీమని చంపాలన్నా కూడా వాడు భయపడి చావాలి. అండ్ ఈ విషయంలో సహాయం చేస్తున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మంచి పనులకు మేము ఎప్పుడూ రెడీ. అరే, ఈ పాటికి వచ్చేస్తుంటాడు. బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. కాల్ చేస్తాను. ఓకే. రా యాద్గిరి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి కబుర్లు? కబుర్లు తర్వాత ఆర్డర్ ఇద్దాం, ఆకలైతుంది. ఓకే, ష్యూర్. యాద్గిరి, ఏంటి డ్రెస్ మీద ఈ మరక? మరక మంచిది. మరక మంచిదే గాని ఇదెట్లా అంటుకుంది? ఎలా అంటుకుందో తర్వాత, ముందు వెళ్ళి క్లీన్ చేసుకోపో. దీంతో మళ్ళొచ్చింది. చీచి, ఎసొంటి తిండి తింటే గిసొంటి అత్తదో అవి బ్యాన్ చేయాలి. నువ్వు మా పని చేసి పెట్టకపోతే పైకి పోతావు. మీ బెదిరింపులకు నేను భయపడను. చూడు పోలీస్, భయాలొద్దు, బెదిరింపులు వద్దు. జీతం తీసుకుని ప్రభుత్వానికి పనిచేస్తావు, పై జీతం తీసుకుని మాకు పని చేయి. నేను పోలీసులు కాదురా, నీతిని నిజాయితీని నన్ను కొనలేవు. నీ వాళ్ళు నా నుండి కాపాడుకోలేవు. నేను మాత్రం రౌడీనే. ఊ అంటే పైసలిస్తా, ఊహు అంటే ప్రాణం తీస్తా. నీ చేతిలో పోవడానికి నేను పోలీసులు కాలేదురా. కానీ నిన్ను చంపడానికి మాత్రం నేను రౌడీనయ్యా. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, ఆలోచించుకో. ఏ పోలీస్, చెప్పింది విను. అన్న చాకిస్తాడు గానీ ఛాన్స్ ఇవ్వడు. ఫస్ట్ టైం నీకే ఇచ్చిండు, ఆలోచించుకో. నీతి నిజాయితీలు నిజాం కాలంలోనే పోయినాయి. ఇది నింగిలో రాకెట్ వెళ్లే కాలం. ఒప్పుకుంటే ఇంకా ఎన్నో రాకెట్లు పోవటం చూస్తావు, లేదంటే రాకెట్ కంటే పైకి పోతావు. అంతకంటే పైకి నా నిజాయితీ వెళ్తుందిరా. అయితే అక్కడికే పో. ఏంద్రా సౌండ్? ఎవరో ఈ పడ్ర చూసినట్టుందనా? మళ్ళేంట్రా సౌండ్? ఇంకెవడో ఉన్నాడన్నా? అయ్యో, నేను మన పని అయిపోయింది, లేకరా. వెళ్ళి టీ తాగుదాం. మీ దాదాగిరికి ఆగురా, పట్టుకోండి. తల్లి వస్తలేదు. ఆగు, ఆగమంటుంటే. ఆగు. ఏడ్రా వీడు? ఆల్రెడీ వాడికి పడిపోయి ఉంటది. ఇక లైఫ్ లో వాడు మన ఆశా జోలికి రాడు. వెళ్దాం పదండి.
హలో ఏ యాద్గిరి, నేను ఆశాని. ఏంటి అలా పరిగెత్తావు? ఎవరు వాళ్ళు నీ వెంట పడ్డారు? హలో కొంచెం ఆగురి. ఇంతకీ ఆశ ఎవరు? నేను యాదగిరి, ఆశాని. చూడు పోరి, నాకే ఆశ తెలియదు. నాకు తెలిసిన ఆశ ఒకటి మా బస్తీలో ఉంటది, నాకు చెల్లి లెక్క. మొన్ననే రాఖీ కూడా కట్టించుకున్నా. ఇగో పోరి, మళ్ళా ఫోన్ చేసి పరేషాన్ చేయబాకు. దీనమ్మ జీవితం. ఓరిని బటాయించి నీకు పోతే నా పుంగి వలిగిపోయిందేంద్రా బాయ్. Where is my bag? Raju! عايشة أنا أحبك من زمان. أنا من زمان ألحقك، وهذه وردة عشانك. إذا ما قبلت الوردة ممكن هموت. జీవితం అన్నాక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, అది సహజం. మన ఆలోచనా స్థాయిని బట్టి కొన్ని చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తాయి. అదే ఆడపిల్లలకైతే మరీను. కొందరైతే ఆ సమస్యలకు కుంగిపోయి డిప్రెస్ అయిపోతారు. అలా కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందండోయ్. దానికి కావాల్సింది కొంచెం పాజిటివ్ థింకింగ్, కొంచెం స్మార్ట్నెస్. ఈ రెండింటినీ ధైర్యంతో మిక్స్ చేసి కొడితే ఎంతటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఆడపిల్లలు కాదంటారా? పెళ్లి వారం రోజులు పోస్ట్ పోన్ చేయమంటే ఎందుకు అనుకున్నా. అమ్మో, ఇంత తతంగం నడిపావా? మొత్తానికి గడుసుదనివే. నన్ను అడుగుంటే హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. నువ్వేం చేసి ఉండేవాడివో నాకు తెలుసులే. వాళ్ళతో గొడవ పెట్టుకొని ఉండేవాడివి. వాళ్ళు మళ్ళీ రారని గ్యారంటీ ఏంటి? అదే నేనిచ్చిన ట్రీట్మెంట్ తో వాళ్ళు నా జోలికే కాదు, ఇక లైఫ్ లో ఏ అమ్మాయి జోలికి వెళ్ళరు. అయితే పెళ్ళయ్యాక నేను కూడా నీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఛీ, వాళ్లతో నీకు పోలికేంటి సంతోష్? నువ్వు నా బంగారానివి. వావ్, ఏమైనా మా ఆవిడే. నువ్వలా మా ఆవిడ అంటుంటే వినటానికి చాలా బాగుంది సంతోష్. అవును, ఇంతకీ నిన్న పువ్వు ఇచ్చిన వాడేమయ్యాడు? ఏమో, వాడు ఇంకా అక్కడే నిలబడున్నాడేమో. It's okay, come on, yeah. 3, 2, 1. Action చేస్తున్నా. నా దగ్గర నిజంగానే పాయిజన్ పౌడర్ ఉంది. ఇది కంటిన్యూ అంతకంటే పైకి నా నిజాయితీ వెళుతుందిరా. ఎక్కడికే పో, ఏ కసా ఏ కసా. హాయ్ హాయ్ హాయ్. మన ప్రేమ రుచి చూపించేద్దాం. రోలింగ్ యాక్షన్. నమస్కారం అండి, ప్రయాణం బాగా జరిగిందా? వెల్కమ్ బాగా. మామూలు వసూలు లేవంటే మ్యాట్నికి వెళ్ళి సావురా రా. హలో, గోల్డ్ బాబు హియర్. ఎవరా? మామయ్య, ఏం జరుగుతుందో అక్కడ? ఏం జరుగుడైంది? పెళ్లి పనులన్నీ ఎవరు ఇక్కడ దగ్గర నేను ఒక్కనే చూసుకుంటున్నా. ఇంకా పెళ్ళి ఎప్పుడు రా? పెళ్ళి ఇంకా 10 దినాలే. కట్ కట్ కట్. అవునా? అట్నా ఓపెన్ కదా. వాడు భయంతో పరిగెత్తాడు. శక్తి ఉండి పరిగెత్తలేదు. ఇక్కడే ఇప్పుడు దాక్కొని ఉంటాడు. వెతకండి. ఎవరెవరే కొట్లాడుకో.
కట్ కట్ Yeah.